ఈ రోజు మనం పెరికపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాలో గల నల్వల సుధాకర్ గారు వీరు పాత పద్ధతిలో గానుగా ఆడించి నూనె తీసే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు దీంట్లో ఉన్న ప్రజెంట్ ఉన్న లాభాలు ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పురాతన పద్ధతి ద్వారా గానుగా నుంచి నూనె తీసే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు? యాక్చువల్గా ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం. నేను 2009 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకు 10 ఎకరాల భూమి ఉన్నది. అయితే అంతకుముందు సహజ సిద్ధంగా పండించిన ఆహార ఉత్పత్తులు మనం సొసైటీలో అందరికీ సప్లై చేయడం జరిగింది కొంతమంది వినియోగదారులకు. దాంతో అట్లా ఏంటంటే బహిరంగ మార్కెట్లో కల్తీ పాలు, కల్తీ నూనెలు ఇవన్నీ వస్తున్నాయని మా యొక్క వినియోగదారుల ఆదేశాల మేరకు 2018లో అంటే తెలంగాణలో మొట్టమొదటిగా ఈ పాత పద్ధతిలో సహజ పద్ధతిలో ఆయిల్ తీసే విధానం ఎడ్ల గానుగా అనేది 2018లో పెట్టడం జరిగింది. ఓకే. దీనివల్ల ఏంటంటే మనకు పశుపోషణ అభివృద్ధి చెందుతుంది, మరియు రైతుకు అంటే సమీకృత ఆదాయం అంటే అదనంగా ఆదాయం వస్తుంది. అట్లనే ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏంటంటే మీకు ఏ ముడి పదార్థం తీసుకున్నా 100 నుంచి 150 రూపాయల కిలో ఉంటుంది. ఇప్పుడు మనకు కిలో ఆయిల్ అనేది రాదు. మీకు ఏ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా బహిరంగ మార్కెట్లో 100 రూపాయలే ఉంటుంది. అయితే మనకు ఏ ముడి పదార్థం అయినా 3 కిలోలు ఆడియంది పెద్ద మిల్లులో కానీ ఈ కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో కానీ ఎలా కానీ 1 కిలో ఆయిల్ వస్తుంది. బయట మార్కెట్లో ఏంటంటే 100 రూపాయలకే అమ్మడం జరుగుతుంది అన్నట్టు. దానిని దృష్టిలో పెట్టుకొని మేము 2018లో అసలు ఇలా ఎంత కల్తీ జరుగుతుంది, ఎంత అది ఉన్నది అనే ఉద్దేశంగా ఈ ఎడ్డగానుగా పెట్టుకొని ఆ ప్రకృతి వ్యవసాయంతో పాటుగా ఈ యొక్క పురాతన సహజ పద్ధతిలో ఆయిల్ తీసే విధానాన్ని అవలంబించుకుంటూ దాని మీద ఎంతో కొంత ఆదాయం పొందొచ్చనే ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. దీనివల్లనే మేము జీవనోపాధిగా ఎంచుకొని ప్రతిరోజు ఎడ్లగానుగా నడిపిస్తూ ఇక్కడికి అంటే దీనికి సపరేట్ మార్కెటింగ్ అనేది ఏం లేదు. ఆ ఆర్డర్ మేరకే దీన్ని తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాము. తద్వారా ఏంటంటే వినియోగదారుల సుతం ఫీడ్బ్యాక్ అంటే ఎట్లున్నది ఏందనేది కనుక్కుంటాం అన్నట్టు. బయట తీసుకునే ఆయిల్కి దీనికి తేడా ఏందనేది బాగున్నది అని చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇట్లనే కంటిన్యూ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు మీరు మన దగ్గర ఉన్న ఇప్పుడు గానుగా ఆడించే యంత్రం ఉన్నది కదా మన దగ్గర, అది దాంట్లో మనకి ఒకసారి ఎన్ని కిలోల పల్లీలు వేసుకోవచ్చు? ఒకసారి మనం 15 కిలోల పల్లీలు వేసుకోవచ్చు. 15 కిలోల పల్లీలు వేస్తాం. 15 కిలోల పల్లీలకి మనకి ఎన్ని లీటర్ల ఆయిల్? 5 లీటర్ల ఆయిల్ వస్తుంది. 15 కిలోల పల్లీలు వేస్తే 5 లీటర్ల ఆయిల్ వస్తుంది. 1 కేజీ పల్లీలకు వచ్చేసి 150 రూపాయలు ఉంటుంది. 1 కేజీ పల్లీలకు వచ్చి బయట మార్కెట్ లో ధర 150 రూపాయలు మంచి పల్లీలకు. ఓకే. 3 కేజీల పల్లీలకు 1 లీటర్ నూనె వస్తుంది. అంటే మేము దాన్ని 500 రూపాయలకు విక్రయిస్తాం. అంటే మీరు ఓకే తీసుకొచ్చిన తర్వాత ఆయిల్ తీసి దాన్ని 500 రూపాయలకు విక్రయిస్తారు. అంటే 450 రూపాయలు మీకు ముడి పల్లీలకు పడుతుంది. మీరు ఒక 50 రూపాయల లాభం, 50 రూపాయలు ప్లస్ దాంట్లో వచ్చే పిండి. సో పిండి కూడా పల్లి పిండి అది 40-50 రూపాయలకు కిలో పోతుంది అమ్ముతాం. అది మీ దగ్గరే పెట్టుకుంటారు అట్లా. మాకు రోజు 500-600 అట్లా ఇన్కమ్ వస్తుంది దాని మీద. ఓకే. సో అంటే ఒక 2 మనుషులకు దాన్ని సపరేట్ నడుపుకుంటే 2 మనుషులకు రోజు ఉపాధి అనేది ఉంటుంది. మేమేందంటే వ్యవసాయ పని కాబట్టి రోజుకు 1 రౌండే తీస్తాం. ప్రతిరోజు 3 రౌండ్లు తీయచ్చు. 3 రౌండ్లు అయినా కానీ ఒక్కొక్క రౌండ్కు 600 రూపాయలు మిగిలిన సుతం రోజుకు 1800 రూపాయలు. అంటే ఒక 2 మనుషులకు మనం కూలి పెట్టుకున్నా లేకపోతే వాళ్ళను జీతంగా పెట్టుకున్నా 1000 రూపాయలు పోయినా 800 రూపాయల ఆదాయం అనేది ఉంటుంది.
ఇట్లా దీంతో ఉపాధి సుతం ఉంటది, ఉపాధి కూడా ఉంటది. ఇప్పుడు వాస్తవానికి ఈ టేస్ట్ పరంగా ఏమన్నా మన కస్టమర్లు ఏమన్నా మంచి ఫీడ్బ్యాక్? టేస్ట్ పరంగా ఉంటది. అది యాక్చువల్ గా ఏంటంటే టేస్ట్ పరంగా కానీ మనకు ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం లేకుండా కానీ చాలా ఉంటది. ఎందుకంటే బయట మార్కెట్ లో వాడిన నూనె పదార్థాలతో డైజెషన్ ప్రాబ్లం ఉంటాయి అన్నట్టు. ఇది వాడడం వల్ల ఏంటంటే డైజెషన్ ఫ్రీగా ఉంటది, జీర్ణశక్తి బాగుంటది, మనిషి యాక్టివ్ గా ఉంటాడు. ఇది వాడిన వినియోగదారులు అయితే ఎవరు ఉన్నారో మళ్ళీ బహిరంగ మార్కెట్ లో కొనరు, ఇదే వాడతారు కంపల్సరీ. ఇది కాకుండా ఈ మధ్యలో ఏంటంటే ఇప్పుడు మిషన్ గానగలు సుతం ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఏంటంటే ఎడ్లు వ్యవసాయం ఉన్నది కాబట్టి మేము నడిపించుకోవచ్చు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం కాదు. కొంతవరకు ఏంటంటే మిషన్ గానగ సుతం మంచిదే, కాకపోతే ఇంట్లో ఏంటంటే ఆర్పిఎం తేడా, అంటే సెంటిగ్రేటెడ్ ఉష్ణోగ్రత తేడా ఉంటది అన్నట్టు. అది 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో తయారైతే మాది 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో తయారైతుంది. ఇది 100% పర్ఫెక్ట్ ఆర్గానిక్ అనుకోవచ్చు అట్లా. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ప్రస్తుతానికి మీకు ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరైనా కూడా ప్యాకెట్ నూనెలు వాడుతూ ఉంటారు. జనాలకి వాస్తవానికి ఈ నూనె కొనుగోలు పలానా దగ్గర తయారవుతుంది అనే విషయాన్ని కూడా చాలా మందికి తెలియదు. సో ఎవరైతే ఇప్పుడున్న జనరేషన్ లో ఈ నూనె వాడడం వల్ల వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనిపిస్తాయి? కొంతమంది ఏమంటున్నారు అంటే మాకు ఈ పల్లి నూనె వాడడం వల్ల దద్దుర్లు వస్తున్నాయి, ఆ టైప్ ఆఫ్ కొన్ని కామెంట్స్ చేస్తా ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? నాకు దగ్గర తీసుకున్న వాళ్ళైతే ఇదివరకు అలాంటి ఏం చెప్పలేదు, అలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఎందుకంటే ఉన్న డిసీజర్సే, అనారోగ్య డిసీజర్స్ ఏమన్నా ఉంటే కంట్రోల్ అవుతాయి, కొత్తగా వచ్చేటి అనేది రాదు 99%. అవును, అట్లాంటి సమస్య మాకు ఇంతవరకు మా దృష్టికి రాలేదు, రాను సుతం రాదు. ఆసక్తి ఉన్న యువత దీన్ని పైన లాభాలు పొందొచ్చు అంటారా ఎవరైనా? పొందొచ్చు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువత గాని, పట్టణ ప్రాంతాలలో ఉన్న యువత గాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిఎంఈజీపీ పథకం కింద దీనికి సబ్సిడీ సుతం ఇస్తుందని వాళ్ళు ఖాదీ పరిశ్రమల బోర్డు వాళ్ళు చెప్పారు. కాకపోతే మేము సొంతంగా పెట్టుకున్నాం. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఈ పిఎంఈజీపీ కింద ఇప్పుడు మిషన్ గానగలు కానీ, ఎడ్ల గానగలు కానీ పెట్టి ఉపాధి పొందవచ్చు. ఎందుకంటే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లకుండా రైతు కుటుంబాలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఇలాంటి స్కీములను ఉపయోగించుకొని దీని మీద ఉపాధి పొందవచ్చు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ యువతకు దీని మీద అవగాహన, అంటే అవేర్నెస్ కల్పించి దీన్ని వాళ్లకు ఉపాధి అవకాశంగా మలుచుకునే విధంగా అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళు సుతం చొరవ తీసుకొని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకు కానీ, పట్టణ ప్రాంతాల ఉన్న యువకు కానీ ఇది అవగాహన సదస్సులు పెట్టి దాన్ని ముందుకు తీసుకుపోగలిగితే నిరుద్యోగ సమస్య అనేది సుతం తగ్గించిన వారైతారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు గానుగ పద్ధతి పురాతన ఎద్దుల ద్వారా మనం గానుగ నూనె తీస్తా ఉన్నాం. ఇంకొకటి యంత్రాల ద్వారా కూడా నూనె తీస్తా ఉన్నాం. ఇప్పుడు దీంట్లో 4 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతతో నూనె తీయగలుగుతున్నాం, తక్కువ ఆర్పిఎం తో. సో యంత్రాల పైన కూడా అదే ఆర్పిఎం తో నూనె తీయలేమంటారా? తీయచ్చు, కానీ ఏందనంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీలు ఏందనంటే యాక్చువల్గా ఏందనంటే ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాను. అవును, ప్రకృతి వ్యవసాయం అనేది ఏందనంటే మాన్యువల్ గా ఇప్పుడు నడిచిపోవాలంటే నడిచేపోవాలి. ఇప్పుడు ఏందనంటే ఈ సహజ వ్యవసాయం కాకుండా మామూలుగా వ్యవసాయం చేసే కెమికల్ వ్యవసాయం ఏంటంటే విమానాలలో తిరిగినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం చేసిన వాళ్ళు మళ్ళా మాన్యువల్ గా చేయమంటే చేయలేరు, కష్టం. ఇప్పుడు ఒక భారీ యంత్రం ద్వారా, అంటే కారు మీద ప్రయాణం చేసి ఫస్ట్ గేర్లోనే పోతే హైదరాబాద్ రాకా అంటే అది సాధ్యం కాదు. ఏదో మనం చూస్తున్నంతసేపు అడ్వర్టైజ్ కోసం వాళ్ళు అట్లా చేస్తారు, కానీ తర్వాత యథావిధిగా యంత్రాల ద్వారా అంతే సెల్సియస్ గా ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ ఎద్దుతోని మనం స్పీడ్గా తీయాలని ప్రయత్నం చేసిన సుతం అది ఏదో 1-2 నిమిషాలు మాత్రమే చేస్తాం. మళ్ళీ తర్వాత యథావిధిగా 4 డిగ్రీల సెల్సియస్ లోపటినే తిరుగుతుంది ఎద్దు. మా అంటే 5-10 నిమిషాలు ఉరుకుతుంది, తర్వాత ఉరకలేదు కదా. అట్లనే యంత్రం సుతం ఏదుందో 4-5 నిమిషాల సేపు మన ముంగట అట్లా కనబడుతుంది, తర్వాత స్పీడే అవుతుంది సుతం. అది సాధ్యం కాదు, ఇది సాధ్యం అవుతుంది. సో అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనం చూసినప్పుడు ఏంటంటే నెమ్మదిగా తిరుగుతుంది, లైవ్ గా కావాలంటే కనబడుతుంది అంతే తప్ప, కానీ అది ఆచరణలకు మాత్రం సాధ్యం కాదు. కానీ పరిస్థితి సుతం ఉంటది. అలాంటి ఆలోచనలు ఉండడం వల్లనే ఏమైంది అంటే ఇలా సమాజంలో ఇట్లా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు కాబట్టి కల్తీ అనేది జరుగుతుంది. మాకు కంపల్సరీ సహజ మన శుద్ధమైనది మంచి నాణ్యమైనది కావాలని కోరుకున్నప్పుడు ప్రతి ఒక్కరు, నేను కాదు ఎవరైనా ఇచ్చడానికి రెడీ ఉన్నారు. కానీ వాడేటోళ్ళు
లేరనే ఉద్దేశంగానే కొంతమంది నిరుత్సాహంగా వాటిని ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు. వాడేవాళ్ళు లేరు. డిమాండ్ ఈజ్ సప్లై, డిమాండ్ ఉంటే సప్లై కంపల్సరీ. అవును డిమాండ్ ఉంది కాబట్టి మనకు ఒక రోజులో 5 కిలోల నూనె తీసేది 40 కిలోల నూనె తీస్తామంటారు. అది సాధ్యం కాని విషయం. దాన్ని ఏంటంటే ఎక్కువగా విస్తరించాలి. దానివల్ల ఏంటంటే వినియోగదారులు బాగుంటారు. నిరుద్యోగ సమస్య సొసైటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య మీద తలబట్టుకుంటున్నాయి. అది అంత అవసరం లేదు. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి యువతకు మంచి అవేర్నెస్ కల్పించి దాన్ని ముందుకు తీసుకపోతే దాదాపు 50% సమస్య క్లియర్ అయిపోతుంది. అవును. ఇంకొకటి మనకి ఇప్పుడు ఈ యంత్రానికి ఖర్చు ఎంత ఉంటుంది అంటారు? ఇప్పుడు మనకి ఈ యంత్రానికి ఖర్చు మనకు షెడ్, ఎడ్లు ఇదంతా కలిసి దాదాపు ఒక 3 నుంచి 4 లక్షల రూపాయలు పడుతుంది. మనకి షెడ్ వేసుకున్నాము. షెడ్ వరకు కాకుండా ఓన్లీ ఎడ్లకును దానికి గానగ మొద్దుకు దానికి ఆ సెటప్ వచ్చేసి 2 లక్షల రూపాయల కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎండకు వానకు మనకు అంటే ఎప్పటికీ నడవాలి, దాని మీద ఉపాధి మన్నిక ఉండాలంటే మాత్రం షెడ్ కంపల్సరీ ఉండాలి. చూసారు కదా మిత్రులు, రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తారు. నల్వల సుధాకర్ గారి మాటలు విన్నారు కదా. సో దాదాపుగా ఈ గానుగ ఆడించే పద్ధతి ద్వారా ఒక వ్యక్తి వచ్చేసి దాదాపుగా 30,000 వరకు ఆదాయం పొందవచ్చు అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఉన్న యువత కూడా ఉన్న పద్ధతులను వాడుకొని ఉపాధి పొందవచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు ఇంకా ముందు తీసుకొచ్చే ప్రయత్నాలు చేద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన ఈ వీడియోలని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్.